Hello people, welcome to Python Life. ఈ రోజైతే మనము ఇంటర్వ్యూ క్వశ్చన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వాట్ మేక్స్ యూ యూనిక్ కంపేర్డ్ టు అదర్ క్యాండిడేట్స్ అని అడిగితే అసలు ఎలా ఆన్సర్ చేయాలి ఎండ్ వరకు చూసేయండి. నేనైతే ఎగ్జాంపుల్స్తో సహా మీకైతే చెప్తాను అండ్ కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఎస్, అండ్ అంతకంటే ముందుగా మీకు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో మీరు ఫ్రీగా లాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఈజీగా తెలుగులో నేర్చేసుకోవచ్చు, రైట్? అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాట్ మేక్స్ యూ యూనిక్ కంపేర్డ్ టు అదర్ క్యాండిడేట్స్ అన్నప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నారు, అసలు నీలో ప్రత్యేకత ఏంటి అందరితో పోలిస్తే అనేసి. సో మనమైతే దీనికి కొంచెం కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలి. మరీ రూడ్గా కాకుండా కొంచెం ప్రొఫెషనల్గా, కొంచెం యూనిక్గా ఉండేలా చూసుకోండి మీ ఆన్సర్ అనేది. అందరు చెప్పినట్టు అండ్ పంక్చువాలిటీ అండ్ లైక్ కొన్ని ఉంటాయి కదా, రెస్పాన్సిబుల్గా ఉంటాను అలా కాకుండా కొంచెం లాజికల్గా థింక్ చేసి రియాలిస్టిక్ మిక్స్ చేసి మీరైతే చెప్పాల్సి ఉంటుంది, రైట్? ఫస్ట్ అయితే ఇక్కడ మీరు బేసిక్గా స్కిల్స్, ఎక్స్పీరియన్స్ పైన మీరు ఫోకస్ చేయాలి. మీ స్కిల్స్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవే మిమ్మల్ని యూనిక్ చేస్తుంది. మీ లైక్ డ్రెస్సింగ్ స్టైల్ ఎవ్రీథింగ్ కాదు కదా, ఇక్కడ మనం జాబ్ చేయడానికి వచ్చాం కాబట్టి అసలు మీలో జాబ్ వాళ్ళకి కావాల్సింది కూడా మీ స్కిల్లో స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా కావాలి. కాబట్టి మీ స్కిల్స్ ఇవన్నీ కూడా కావాలి. ఎక్స్పీరియన్స్ మోస్ట్గా, ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే యూనిక్నెస్ అనేది వస్తుంది. కాబట్టి ఇవి మూడు ఉండేలా చెప్తే బెనిఫిట్గా ఉంటుంది. స్కిల్, స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పీరియన్స్, రైట్? ఇవి మూడు మనం చెప్పేలా చూసుకోండి. సో ఫస్ట్ పాయింట్, ఐడెంటిఫై యువర్ యూనిక్ స్ట్రెంగ్త్. మనము వాళ్ళకి చెప్పే ముందు మనని మనం ఒకసారి లైక్ స్టడీ చేసుకుని అసలు నాలో యూనిక్ ఏముంది, అసలు నాలో స్ట్రెంగ్త్ ఏముంది, అందరితో పోలిస్తే నాకేంటి కొత్తగా యూనిక్గా ఉంది, లేకపోతే నాకు అందరికీ రానిది నాకు ఏమైనా స్కిల్ వచ్చా, లేకపోతే అందరిలో లేనిది నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందా, ఇవన్నీ ముందుగా మీ గురించి మీరు స్టడీ చేసేసి అక్కడికి వెళ్ళండి. అప్పుడు ఈజీ అవుతుంది ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది, రైట్? ఇలా మీ గురించి మీరు చెప్పడానికి ట్రై చేయండి. తర్వాత హైలైట్ స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్ ఆర్ స్కిల్. ఇక్కడ మనం బేసిక్గా జాబ్ వచ్చేది మన స్కిల్ పైన కదా, ఇంకొకటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే ఇంకా మంచిగా జాబ్ వస్తుంది, రైట్? సో మీరు దీనిపైన కాన్సన్ట్రేట్ చేయండి. మీ స్కిల్స్ ఏదైతే వచ్చో అవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయండి. మీకు ఏదైతే స్కిల్ వచ్చిందో, చిన్నదో పెద్దదో ఎవ్రీథింగ్ కూడా వీళ్ళ ముందు పెట్టండి. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. మేబీ ఆ చిన్న స్కిల్ అయినా సరే వేరే వాళ్ళకి రాదేమో, మీకు వచ్చేమో, మీకు జాబ్ వస్తుందేమో, రైట్? అందుకోసం అయితే మీరు చిన్న స్కిల్ టు పెద్ద స్కిల్ అన్నీ కూడా అక్కడ చెప్పండి. నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి యూనిక్నెస్ ఉంది నాకు, అలా. ఇంకొకటి ఇక్కడ ఇవన్నీ మేబీ మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సంథింగ్ మీరు నేర్చుకుంటారు, పైథాన్, ఫుల్ స్టాకో, జావానో ఏదో ఒకటి నేర్చుకుంటారు. మీరు కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు, అంత అయిపోయింది, వచ్చేసారు. కాకపోతే యూనిక్ అన్నప్పుడు అందరి గురించి ఏముంటుందంటే లైక్, నేను యూనిక్ ఏంటి, ఇవి అందరికీ వచ్చు కదా, నాకు కూడా వచ్చు కదా, ఇవి యూనిక్ అని నేను చెప్పొచ్చా, లేదేమో, అలా కాదు. స్పెసిఫిక్గా మేబీ వాళ్ళకి రాదేమో, లేకపోతే మీ అంతా ప్రో లెవెల్ రాదేమో. కాబట్టి మీరైతే ఏదైనా సరే చిన్న HTML వచ్చినా కూడా అక్కడ మెన్షన్ చేయండి, రైట్? సో ఇలా చెప్తే కూడా మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళని సాటిస్ఫై కూడా చేయొచ్చు అనమాట. తరువాత ఎంఫసైజెస్ యువర్ వర్క్ ఎథిక్ ఆర్ పర్సనల్ ట్రేట్స్. అంటే జాబ్ వచ్చేసి ఆల్వేస్ టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని చూడడం కాదు, కొంచెం పర్సనల్ వర్క్ ఎథిక్, పర్సనల్ ట్రేట్స్, ఏమన్నా లీడర్షిప్ క్వాలిటీస్, ఇంకేమైనా ఎథిక్ ఉందా లేదా అని కూడా మనం ఎక్స్ప్రెస్ చేయడం కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. వీళ్ళకి ఓకే ఓన్లీ ఇన్ టెక్నికల్ స్కిల్ కాదు, ఇంకా ఓవరాల్గా టీమ్ వర్క్ అయినా సరే, ఒక టీమ్ మేనేజ్మెంట్ అయినా సరే, ఏదైనా వీళ్ళు చేయగలుగుతారన్న నమ్మకం వాళ్ళకు వస్తుంది. తర్వాత వచ్చేసరికి ఇవన్నీ కలిపి ఎక్స్ప్లెయిన్ యువర్ యూనిక్నెస్ యాడ్స్ వాల్యూ టు ద రోల్. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా స్కిల్స్, ఎక్స్పీరియన్స్, ఎథిక్స్, ట్రేట్స్ అండ్ ఎవ్రీథింగ్ కలిపి
ఇవన్నీ నా యూనిక్నెస్ కాబట్టి అండ్ కంపెనీ రోల్కి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను వచ్చిన కంపెనీ రోల్కి ఇది వర్త్ కాబట్టి ఇది నా యూనిక్నెస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే అక్కడికి వెళ్తారు కదా ఇంటర్వ్యూకి. అప్పుడు ఆ కంపెనీకి కావాల్సిన స్కిల్స్ అసలు మోస్ట్గా ఏంటి, వాళ్ళ డెస్టినేషన్ ఏంటి, అసలు ఆ కంపెనీ ఏం అచీవ్ చేయాలనుకుంటుంది పబ్లిక్లో లేకపోతే సొసైటీలో, అది మీరు ముందుగానే రీసెర్చ్ చేసుకుని వచ్చి నాకు ఇవన్నీ ఉన్నాయి అని వాళ్ళకి చెప్పి ఇది నా యూనిక్నెస్ అని చెప్తే ఓకే ఇవన్నీ కూడా మన కంపెనీకి అవసరం కదా అన్న మైండ్ సెట్ వాళ్ళకు వెళ్తుంది, రైట్? సో ఇవన్నీ కూడా మీరు పాటించండి, క్రాక్ చేసేయండి ఇంటర్వ్యూ. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూ అండి. అండ్ మీకు ఒక ఆపర్చునిటీ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు ఈజీగా జస్ట్ నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. అసలు మీరు ఏం చేసేది లేదు, జస్ట్ ఆ కాంటాక్ట్ అయిపోయి నేను నెంబర్ ఇచ్చిన దానికి మీరు కాంటాక్ట్ అయిపోయి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, అసలు ఏంటి, అసలు యాక్చువల్ ఫీజు ఏంటి, ఇంకేమైనా ఫీజు ఉందా, యాక్చువల్లీ ఇంకా ₹1 కూడా మీరు ఎక్స్ట్రా పే చేసేది లేదు ఫీ అనేది. మీకు ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా, నార్మల్గా బయట మార్కెట్లో చాలా స్కామ్స్ చేస్తున్నారు. ఫస్ట్ మార్కెట్లో అయితే బేసిక్ లెవెల్గా 20-30K ఉంది. మళ్ళీ ఇంటర్న్షిప్స్కి ఒక 5K కట్టండి అండ్ ప్రాజెక్ట్స్కి కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి అనేసి కొంతమంది స్కామ్స్ అనేవి చేస్తున్నారు. సో మీకు ఆ భయం కూడా ఉంటుంది. మన దగ్గర అయితే అవన్నీ ఉండవు. మీరు 2000 పే చేస్తే అంటే 1999 పే చేస్తే చాలు, మీకు అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సర్టిఫికేషన్, ప్లేస్మెంట్ అసిస్టెన్సీ, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, ఎవ్రీథింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో మీరు కేర్ఫుల్గా జస్ట్ పేమెంట్ చేసేసి హ్యాపీగా మీకు వీలైన టైమింగ్స్లో మీరు నేర్చేసుకుని మీకు ఏమైనా డౌట్స్ పక్కా వస్తాయి. అప్పుడు డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి. క్లారిఫై చేసుకోండి ఎవ్రీథింగ్ కూడా. ఫుల్ స్టాక్ అనేది ఫుల్గా నేర్చేసుకుని వెళ్ళిపోండి. దట్స్ ఇట్ అండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పక్కాగా జాయిన్ అయిపోండి. నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తానని చెప్పాను కదా, ఎస్. అండ్ ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెంటనే షేర్ చేసేయడం మర్చిపోకండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అప్ టు ఎండ్.